హలో ఫ్రెండ్స్, రీసెంట్గా 10 days బ్యాక్ ఒక ఐస్ క్రీమ్ షాప్ సీకేవి లేఅవుట్లో ఓపెన్ చేశారు. అదేంటంటే వెన్ అండ్ వ్యాన్. ఈ షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటే అంతలోపు ఇక్కడ రాసిన రివ్యూస్ అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాను. ఈ రివ్యూ చూసిన తర్వాత మనం ఏ ఫ్లేవర్ తీసుకున్నా సరే మన నోటికి మన నాలుగు తీట తీరిపోద్ది అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ షాప్కి వెళ్ళిన తర్వాత వైబ్ చూస్తే రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా కనిపిస్తూ ఉంది. సరే, ఇక్కడ ఏ ఐస్ క్రీమ్ ఉన్నాయి, ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి అలా వాళ్ళని అడిగి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను. సో అయితే ఇక్కడున్న ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్ని రకరకాలుగా కలర్గా నోటికి నోరు ఊరేలా కనిపిస్తూ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు కస్టమర్స్ వచ్చి టేస్ట్ చేసి ఫ్లేవర్స్ మాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి, ఇంకొకటి సీతాఫల ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేశారు. సో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి మీకు ఫ్లేవర్ నచ్చితేనే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోండి అని, మీకు ఏ ఫ్లేవర్ కావాలో ముందు ఒక స్పూన్ టేస్ట్ చూడటానికి ఇచ్చి తర్వాత ఫ్లేవర్ నచ్చితే ఐస్ క్రీమ్ తీసుకోమని ఇక్కడ రికమెండ్ చేస్తున్నారు ఈ వెన్ అండ్ వ్యాన్ ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేసే ఐస్ క్రీమ్ షాప్ పేరు వెన్ అండ్ వ్యాన్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత పిచ్చి అంటే, నేను ఫస్ట్ హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేసేవాడిని. షిఫ్ట్ అయిపోయేలోపు ఇంటికి వచ్చేలోపు 11 o'clock అయ్యేది. బస్ దిగంగానే ఒక ఐస్ క్రీమ్ కొని తింటూ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఐస్ క్రీమ్స్ అంటే నాకు అంత పిచ్చి. ఆ పిచ్చితోనే ఈ వెన్ అండ్ వ్యాన్ ఐస్ క్రీమ్ షాప్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా నేను కూడా ఫ్లేవర్ ట్రై చేశాను ఇక్కడ, జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. సో ఆ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే, ఒరిజినల్ జాక్ ఫ్రూట్ అంటే పనసపండు ఎలా ఉంటుందో తింటే అలాంటి ఫీలింగే యాక్చువల్గా వచ్చేసింది. దాన్ని బట్టి ఒక మాట చెప్పాలంటే నా నోటికి తీట తీరిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, ఐస్ క్రీమ్ ట్రై చేయండి. సీకేవి లేఅవుట్లో ఉంటుంది ఇది.